హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. స్టాక్ మార్కెట్ అనగానే చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, ఎలాంటి స్టాక్స్ బై చేయాలి, ప్రాఫిట్ ఎలా గెయిన్ చేయాలి, రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే ఇలాంటి సందేహాల గురించి మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు మన ముందు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ విక్రమ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విక్రమ్ గారు. నమస్తే. లాస్ట్ వీక్ నుంచి చూసుకున్నట్టయితే సెల్లింగ్ అనేది హెల్దీ సెల్లింగ్ జరుగుతుందా, ట్రెండ్ సూచిస్తుందా? మీ అనాలిసిస్ ప్రకారం స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతుందండి నెక్స్ట్ వీక్? పర్టికులర్గా నెక్స్ట్ వీక్ ఒకదాన్ని కన్ఫైన్ చేసి చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక వీక్లోకి వచ్చాము. ఎప్పుడైతే మనం టైం ఫ్రేమ్ని ఒక వీక్లోకి ఒక డేలోకి తీసుకొచ్చామో వొలాటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు భూమిని పైన నుంచి చూసారనుకోండి, వాటర్ బాడీ అండ్ ల్యాండ్ అంతా చూడడానికి ఒక స్మూత్గా కనబడుతుంది. అదే మీరు దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఎత్తు వంపులు కనబడతాయి, సముద్రంలో అలలు కనబడతా ఉంటాయి, వాల్కెనోస్ మొత్తం ఎరప్ట్ అవ్వడము, చాలా డిస్టర్బెన్సెస్. అంటే మీరు దగ్గరికి ఎంత దగ్గరికి వస్తే అంత ఎక్కువ మీకు డిస్టర్బెన్సెస్ కనబడుతూ ఉంటాయి. అదే మీరు కంప్లీట్గా జూమ్ అవుట్ అయ్యి పైన నుంచి చూసారనుకోండి, చూడడానికి ఒక స్మూత్ బాల్ లాగా ఉంటుంది. సో మార్కెట్ కూడా అంతే. ఎప్పుడైనా మీరు లాంగ్ రన్లో చూసినప్పుడు ఏంటంటే ఒక ట్రెండ్ ఈజీగా చెప్పొచ్చు. అంటే మీరు నెక్స్ట్ 1 ఇయర్లో ఎలా ఉండబోతుంది, 2 ఇయర్స్లో ఎలా ఉండబోతుంది అంటే బుల్లిష్ రన్లోనే ఉండడానికి ఆస్కారం ఉంది. మార్కెట్ ఇంకా పైన హయ్యర్ హైస్ టచ్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి వస్తుంది. అదే మీరు కట్ డౌన్ చేసి 1 వీక్లో టార్గెట్ అంటే ఒకటి మన 70% ఆఫ్ ద టైం మనం రైట్గా ప్రెడిక్ట్ చేయడానికి అవకాశం ఉంది. దాని ప్రకారంగా చెప్పాలి అంటే బుల్లిష్ మూమెంటమే రన్ అవుతుంది కాబట్టి మళ్ళీ న్యూ హైస్ టచ్ చేయడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. కానీ దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసేప్పుడు మాత్రం జాగ్రత్తలు వహించాల్సింది ఏంటంటే, ఓవరాల్ లాంగ్ రన్లో బుల్లిష్ వ్యూ ఉన్నా కూడా షార్టర్ టర్మ్ బెట్స్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా హెడ్జ్ తీసుకొని బెట్ చేసినట్లయితే ఎవరికైనా కూడా ఒకవేళ లాసెస్ వచ్చినా కూడా లిమిట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విక్రమ్ గారు, ఇప్పుడు మీరన్నట్టు రిస్క్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి లాస్ అయిన వాళ్ళు ఇప్పుడు పర్టికులర్లీ లాస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు చాలామంది లాసెస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ డే వాళ్ళు ఆ బ్రెయిన్లో ఆ వెయిట్ అనేది క్యారీ చేస్తారు. నేను 50,000 లాస్ అయ్యాను, 1 lakh లాస్ అయ్యాను, 2 lakh లాస్ అయ్యాను. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ 2 lakh రికవరీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. జనరల్గా నేను నేర్చుకున్నప్పుడు మా గురువులు ఏం చెప్పారంటే, ఎనీథింగ్ యూ లూజ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ ద ఫీ యూ పే టు ద మార్కెట్ అంటారు. అంటే మనం స్కూళ్ళల్లో చిన్నప్పుడు నేర్చుకోవడానికి మనం ఫీ కడుతూ ఉంటాము. ఫీ కట్టి ఎవ్రీ ఇయర్ పాస్ అవుతున్నప్పుడు మనం ఒక నాలెడ్జ్ తోటి ఒక అప్గ్రేడ్ తోటి నెక్స్ట్ గ్రేడ్కి వెళ్తూ ఉంటాం కదా. స్టాక్ మార్కెట్లో ఏంటంటే మీకు యాక్చువల్గా గురువులు ఎవరు ఉన్నారు, మార్కెటే మనకు గురువు. మనం లాస్ అయినప్పుడు దాంట్లో నుంచి ఒక లెసన్ లెర్న్ చేసుకుంటాం. అంటే ఎందుకు లాస్ అయ్యాం, రాంగ్ డెసిషన్ ఎక్కడ తీసుకున్నామా, ఎంట్రీ దగ్గర రాంగ్ తీసుకున్నామా, క్వాంటిటీ తీసుకోవడంలో రాంగ్ తీసుకున్నామా, ఎగ్జిట్స్ రాంగ్గా ఎగ్జిట్ అవుతున్నామా, ఎమోషనల్గా ఎక్కడైనా ప్రాబ్లం అయిందా, ఇట్లాంటివన్నీ ఏదో ఒక లెసన్ మనకి ఒక్కొక్క లాస్ ఒక్కొక్క లెసన్ మనకి నేర్పుతూ ఉంటుంది. సో మనం ఆ లాస్ని మార్కెట్కి పే చేస్తున్న ఫీ కింద కన్సిడర్ చేయాలి. అప్పుడు ఏంటంటే మార్కెట్లో లాస్ అయిన నెక్స్ట్ ఇది మనం ఫీజ్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి న్యూ డేగా స్టార్ట్ అవ్వాలి. న్యూ డేగా స్టార్ట్ అయ్యి లాస్ రికవరీ అనేది బ్రెయిన్లో నుంచి ఫస్ట్ తీసేసినట్లయితే మనం ఫ్రెష్ మైండ్ తోటి ఎప్పుడు కొత్త అంటే పాత లెసన్స్ నేర్చుకొని మళ్ళీ కొత్తగా ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ డే న్యూగా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆన్ ఏ కోర్స్ ఆఫ్ టైం మనకి అన్నీ మనకు తెలియకుండానే మనం లెక్కేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఏదో ఒక రోజు మొత్తం అంతా కూడా ప్రాఫిట్లోకి వచ్చి మనం ఎంత లాస్ అయ్యామో దాని మీద కూడా మనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది.